ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 థర్డ్ వీక్ లాస్ట్ డే ఫ్రైడేకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వైల్డ్ కార్డ్గా కామనర్స్ నుంచి దివ్య నిఖిత అయితే ఎంట్రీ ఇచ్చారు హౌస్లోకి. ఆమెకు ఒక టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. టాస్క్ వచ్చేసి 1 to 13 ఏ ర్యాంక్ ఏ కంటెస్టెంట్కి సరిపోతుందని నిల్చోబెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి భరణి, సెకండ్ ప్లేస్ ఇమానియల్, థర్డ్ ప్లేస్ సంజన, ఫోర్త్ ప్లేస్ డిమాన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ తనుజ, సిక్స్త్ ర్యాంక్ వచ్చేసి సుమన్ శెట్టి, సెవెంత్ ర్యాంక్ రీతు, ఎయిత్ ర్యాంక్ ప్రియా, నైన్త్ ర్యాంక్ హరీష్, 10th ర్యాంక్లో శ్రీజ, 11th ర్యాంక్ పవన్ కళ్యాణ్కి, 12th ర్యాంక్ రాము, 13th ర్యాంక్లో ఫ్లోరా గారిని అయితే నిల్చోబెట్టడం జరిగింది. ఓటింగ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఫ్రైడే మార్నింగ్కి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో అయితే రాము ఉన్నాడు 26% ఓటింగ్తో. అన్ని వెబ్సైట్లో క్లియర్గా టాప్ ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇక భరణి, సుమన్ శెట్టి, తనుజ లాంటి వాళ్ళు నామినేషన్స్లో లేరు కాబట్టి వాళ్ళందరూ ఓటింగ్ కూడా రాముకే పోల్ అవుతూ టాప్ ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో ఫ్లోరా గారు ఉన్నారు 23% ఓటింగ్తో. ఫ్లోరా గారు ఈ వీక్ టాస్క్ విన్ అయ్యి ఇమ్యూనిటీ కూడా తీసుకున్నారు నామినేషన్స్ నుంచి. అయినప్పటికీ ఓటింగ్ కొంతవరకు వేయకపోయినా కూడా స్టిల్ ఆమె టాప్ 2 ప్లేస్లో అయితే ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్లో రీతు ఉంది 14% ఓటింగ్తో. రీతు కూడా మంచిగా టాస్క్ అనేది ఆడింది. బట్ లక్ కలిసి రాక విన్ అవ్వలేకపోయింది. కానీ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్లో సేఫ్ జోన్లో అయితే ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు 14% ఓటింగ్తో. కళ్యాణ్ ఆట కనిపించట్లేదని నామినేషన్స్లో ఇమానియల్ చెప్పాడు. అలాగే నిన్న కామనర్స్ నుంచి హౌస్లోకి వచ్చిన 4 మెంబర్స్ కూడా అదే రీజన్ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు. ఇక ఫిఫ్త్ ప్లేస్లో హరీష్ ఉన్నారు 13% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో ప్రియా ఉంది 11% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్ నుంచి కూడా డేంజర్ జోన్లో లీస్ట్లోనే ఉంది ప్రియా. ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా ఎలిమినేట్ అవుతుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే కళ్యాణ్, హరీష్లో కూడా ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.